మీరు ఐటీఐకి అప్లికేషన్ చేసే టైంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి దీనికి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్. హాయ్ ఎవ్రీవన్, తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఐటీఐకి అప్లై చేయడానికి అప్లికేషన్ డేట్స్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏ విధంగా అప్లై చేయాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఐటీఐ అడ్మిషన్ ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఐటీఐ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ మనకి June 2న రిలీజ్ అయింది. అడ్మిషన్స్ ఇంటూ ఏటీసీస్, గవర్నమెంట్ ఐటీఐస్, ఆర్ఐటీఐస్, మైనారిటీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్ ఫర్ August 2025 సెషన్. ఏటీసీస్, గవర్నమెంట్ ఐటీఐస్, ఆర్ఐటీఐస్, మైనారిటీ ఐటీఐస్, ప్రైవేట్ ఐటీఐస్లో అడ్మిషన్స్ పొందడానికి ఓన్లీ సింగిల్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసినప్పుడు 10th మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు పర్టికులర్ కాలేజ్ అనేది గవర్నమెంట్ అలాట్ చేయడం జరుగుతుంది. సో మీకు అలాట్ చేసిన వెంటనే మీకు ఇంటిమేషన్ కూడా చేస్తారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఈ ఐటీఐస్లో ఐటీఐకి అప్లై చేయడానికి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ 2nd June 2025 to 21st June 2025. ఐటీఐకి అప్లై చేయడానికి June 2nd నుంచి 21st వరకు అప్లికేషన్ టైమ్గా ఇచ్చారు. తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ ఐటీఐ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఐటీఐకి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ అనేది 8th or 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. 8th or 10th మాత్రమే కాదు, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఐటీఐకి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ లిమిట్ అనేది 14 yearsగా ఉంది. అంటే 14 years కంప్లీట్ అయి ఉండాలి. 14 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అప్లై చేయొచ్చు. ఐటీఐలో అడ్మిషన్కి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. 1st August 2025 నాటికి 14 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఐటీఐ అఫీషియల్ వెబ్సైట్లో ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా మీ స్టెప్స్ వైజ్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఐటీఐ అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా అడ్మిషన్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి 100 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ 100 rupees ఎందుకు అంటే మీ అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం కోసం మీరు ఇచ్చిన మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేయడం కోసం 100 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఐటీఐ అప్లికేషన్ చేసే టైంలో మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. 8th class క్వాలిఫికేషన్తో అప్లై చేసేవాళ్ళు 8th class మెమో, 10th class క్వాలిఫికేషన్తో అప్లై చేసేవాళ్ళు 10th class మెమో, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ని వెరిఫికేషన్ చేయడం కోసమే 100 rupees అనేది పే చేస్తారు. మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అనేది ఐటీఐలో మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు ఐటీఐలో అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్కి సంబంధించిన యాక్టివేషన్ లింక్ అనేది మీ మెయిల్ ఐడికి వెళ్తుంది. సో అందువల్ల మీరు మెయిల్ ఐడిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఐటీఐలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది అనేది మీ మొబైల్ నెంబర్కి SMS ద్వారాగా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ షల్ బి స్కాన్డ్ అండ్ అప్లోడ్ ఇన్ ద వెబ్సైట్స్. మీరు ఏ క్వాలిఫికేషన్తో 8th or 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే ఆ సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి 10th మీద అప్లై చేస్తున్నట్లయితే 10th marks మెమోని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ వంటి సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఐటీఐ అడ్మిషన్స్కి అప్లై చేసిన తర్వాత మరి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఇస్తారంటే మీకు 10thలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ చేసినట్లు మీరు అప్లికేషన్లో ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి SMS ద్వారా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి.
ఏటీసీస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్లో వేటిలో అడ్మిషన్ కావాలనుకున్న సింగిల్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఐటీఐలో మీరు ఏ ట్రేడ్లో జాయిన్ అవ్వాలన్నా ఒకే ఒక అప్లికేషన్ సరిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీఐకి అప్లై చేయడానికి June 2 నుంచి 26 వరకు అప్లికేషన్ టైంగా ఇచ్చారు. 8th or 10th చదివిన ఎవరైనా ఐటీఐకి అప్లై చేయవచ్చు. 8th or 10th మాత్రమే కాదు, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివినా కూడా ఐటీఐకి అప్లై చేయొచ్చు. 14 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. ఛానల్లో ఐటీఐ, బ్రిడ్జ్ కోర్స్ అండ్ పాలిటెక్నిక్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము.